హాయ్ అండి. హౌ టు అప్లోడ్ యూట్యూబ్ వీడియో. చూడండి, నేను చూపిస్తున్న విధంగా చేయండి. వీడియోస్లోకి వెళ్ళండి. ఒక వీడియోని తీసుకుందాం, షార్ట్స్. నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేసుకోండి. కాపీరైట్ లేని మ్యూజిక్ని యాడ్ చేసుకోండి. మ్యూజిక్స్ మాత్రమే, సాంగ్స్ కాదు. మూవీ సాంగ్స్ అయితే కాపీరైట్ పడుతుంది కొన్నిటికి, అది చూసి చేసుకోండి. టైటిల్ దగ్గరికి వెళ్ళి ట్రైపాడ్ ఫర్ యూట్యూబ్ వీడియోస్ అని సెర్చ్ చేసి పెట్టాను. అది ఒక టైటిల్. ఇది ఇంకో టైటిల్ అండి, సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ ఫర్ ట్రైపాడ్. ఇది ఇంకో సెర్చ్ కీవర్డ్. ఇలానే ఎక్కువ సెర్చ్ చేస్తుంటారు కాబట్టి నేను ఇలా ఇచ్చాను. ఇప్పుడు కాపీ చేసుకున్నాను. టైటిల్లో ఈ కీవర్డ్ని ఇచ్చేస్తున్నాను. చూడండి, సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్, సెల్ఫీ స్టిక్ ఫర్ ట్రైపాడ్ అని ఇవ్వండి. ఇప్పుడు అన్లిస్ట్లోకి వెళ్ళి డేట్ సెట్ చేసుకొని టైం సెట్ చేసుకుందాము. టైం సెట్ చేసుకుంటే మనం ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడే వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి టైటిల్ని కాపీ చేసి పెట్టుకొని ఇక్కడ ఇచ్చేయండి. ఇవి హ్యాష్ ట్యాగ్స్. మనం ఎలాంటి టైటిల్ ఇచ్చామో దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. నేను ఎలా ఇస్తున్నానో మీరు అలానే ఇవ్వండి. చూడండి ఎలా ఇచ్చానో. ట్రైపాడ్ అండర్ 500 అని ఇచ్చాను. ఇంకొకటి లొకేషన్లోకి వెళ్ళి ఇండియా అని లొకేషన్ ఇవ్వండి. లేదు మీరు ఎక్కడ ఉంటున్నారో అలానే ఇవ్వాలి అనుకుంటే మీ ఇష్టం అది. ఇప్పుడు రీల్స్లోకి పెట్టాను వీడియో. ప్లేలిస్ట్లో రీల్ అనే వీడియోలో పెట్టాను. ఇక్కడ యాడ్ ట్యాగ్స్, మనకు ఏ టైటిల్ అయితే ఇచ్చామో అదే టైటిల్ని ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. అది ఒక కీవర్డ్. మనం ఎందుకంటే అలా సెర్చ్ చేస్తుంటారు కాబట్టి అదే కీవర్డ్గా తీసుకున్నాం కాబట్టి టైటిల్లో ఉండే కీవర్డ్ని ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకో కీవర్డ్ని ఇక్కడ ఇవ్వండి. దాని తర్వాత క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కీవర్డ్స్ 1 by 1 ఇక్కడ ఇవ్వండి. ఎందుకంటే మామూలుగా మనం ఎక్కడ సెర్చ్ చేసినప్పుడు అలానే వస్తుంటాయి కాబట్టి నేను అలానే కొన్ని కీవర్డ్స్ అనేది ఇక్కడ అప్లై చేశాను. నేను చూపిస్తున్న విధంగా మీరు ఇచ్చేయండి. ఈ కీవర్డ్స్ అనేవి ఎక్కువగా మనం సెర్చ్ చేస్తున్నప్పుడు ఇలానే సెర్చ్ చేస్తాం కాబట్టి ఎక్కువ రీచ్ అనేది మన వీడియోకి వస్తుంది. యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం ఇలాగే సెర్చ్లో ఉంటాయి కాబట్టి మనకు వీడియో రీచ్ అనేది వెళ్తుంది. సో నేను అలా ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇవ్వాలి, వీడియోని అప్లోడ్ చేసేద్దాము. ఇప్పుడు వీడియో అప్లోడ్లోకి వెళ్తుంది. నెట్ కొంచెం స్లోగా ఉంది, సో అందుకోసం కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు అప్లోడ్ అనేది వీడియో అనేది అయిపోయింది. మన వీడియో చూడండి, మన ఛానల్లో అప్లోడ్లో ఉంది. ఇప్పుడు వైటీ స్టూడియో ఓపెన్ చేసి షెడ్యూల్ కంటెంట్ దగ్గరికి వెళ్ళి పైన షెడ్యూల్ అని ఉంటుంది చూడండి. నేను షెడ్యూల్లో పెట్టాను కాబట్టి అన్లిస్ట్లో పెట్టి షెడ్యూల్లో పెట్టాను కదా టైము, అలా సెట్ చేసాం కాబట్టి ఆ వీడియో ఇక్కడికి వచ్చేసింది. చూడు, మన వీడియో ఇంకా 1 minute అప్లోడ్ అవుతుంది. చూడండి, అప్లోడ్ అయ్యింది. కానీ మనం టైం సెట్ చేసాం కదా 6:30 అని, ఆ టైంకి ఈ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. చూడండి, లోడ్ అవుతుంది కదా. ఏం లేదండి, మనం ఒక వీడియోని ఎంచుకున్నప్పుడు ఆ వీడియోకి సంబంధించి టైటిల్, డిస్క్రిప్షన్ అన్నీ